జిఎంఆర్ న్యూస్కి నమస్కారం. అలాగే జగనన్నకు దాడి చేస్తున్నందుకు ఎంతో బాధగా ఉంది మాకు. అలాగే ఫస్ట్ ముందుసారి కూడా అలాగే అన్న యాత్ర చేసేటప్పుడు అప్పుడు కూడా అలాగే దాడి చేశారు. కానీ ప్రజల కోసమే అన్న ఎప్పుడు మంచి చేయాలని అనుకున్నా సరే అన్నని దించినందుకే చూస్తున్నారు. వీళ్ళందరూ కొమ్మపోయి జగనన్న ఒకటి మీద తిరుగుబాటు చేస్తున్నారు. అంటే పేద ప్రజలకి మేలు చేస్తున్నారు కదా, మళ్ళా గెలిచేస్తాడని అడ్డు తొలగించుకోవడానికి చూస్తున్నారా జగన్? అలాగేనండి, మొత్తం కలిపి పేద ప్రజల గురించి అన్న జగనన్న ఆలోచిస్తే ఈ జగనన్న కోసం అందరూ కలిపి గుమ్మిడి చేసి అన్ననే రాయితో కొట్టినట్టు కూడా జరిగింది. కానీ ప్రజల కోసం అందరూ కూడా బాధపడుతున్నాం అందరమే జగనన్న కోసం. కానీ ఇది ఇప్పుడే కాదు, గతంలో సారి కూడా అలాగే చేశారు. అయినా సరే అప్పుడు కోడికత్తితో పొడిచారు, ఇప్పుడు రాయితో కొట్టారు. అంటే ఇటువంటి కరెక్ట్ అంటారా? ఎందుకంటే అడ్డుతో ఏదన్నా ఉంటే రాజకీయంగా పోరాడగలరు, కానీ ఇలాగా అత్యయత్నాలు చేయడం కరెక్ట్ కాదు కదా. ఇది కరెక్ట్ కాదండి రాజకీయ. ఎందుకంటే వాళ్ళే పదవులు వేలేసుకోవాలి, వాళ్ళే తోసేసుకోవాలని చెప్పి జగనన్న దించేందుకే చూస్తున్నారు. కానీ ఇది జరగని పని. నిజంగా జగనన్న కోసం మేము అందరం చాలా బాధపడుతున్నాం. ప్రజల కోసమే అతను దేవుళ్ళగా నిజంగా నిలబడ్డాడు. అన్నీ కూడా ఇంటికి ప్రతి దానికి కూడా ప్రతిది ఒకటి అందుతున్నాయి మాకు అందరికీ కూడా. ఆ రాయి తగలేని దగ్గర తగిలితే ఏమో కన్ను బోనా ఏంటి మరి, ఎందుకు ప్రజల ఆశీర్వాదం వల్ల బయటపడ్డా? నిజంగా చెప్పాలంటే ప్రజల ఆశీర్వాదం వల్ల నిజంగా జగనన్న నిజంగా ఈ రోజు తెల్లబడ్డాడంటే మరి ఆ రాయి కొట్టిన చెప్పక నిజంగా కన్ను పోని జగనన్నకి మరి నిజంగా ప్రజల్లో ఉన్నాడు కాబట్టి నిజంగా ప్రజల్లో అందరూ ఆశీర్వాదంతో నిజంగా అతను నిలబడ్డాడు. మాకు అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.